సింగరేణి టెండర్ల కుంభకోణం, ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య వాటాల పంచాయతీలు మనం చూస్తూ ఉన్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో తెచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి బెనిఫిషరీ ఎవరు? రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్కే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ దక్కింది. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం వచ్చిన తర్వాత సింగరేణిలో 6 టెండర్లు జరిగితే 6 టెండర్లు కూడా +7%కు టెండర్లు వారి వారి అనుయాయులకు కట్టబెట్టడం జరిగింది. ఓబీ కోల్ బ్లాక్ టెండర్లు ఎక్కడ జరిగినా ఈ దేశంలో ఎనీ కోల్ బ్లాక్ టెండర్ -10 నుంచి -22% పోతుంది. -10 నుంచి -22% పోతుంది కాంట్రాక్టర్లు. సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో -7, -8, -10, -20 పోతుండే. కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా +7 నుంచి +10% పోతూ ఉన్నాయి.